కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సదాశివపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సరస్వతికు బిజెపి పట్టణ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు శివలింగం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15,000 అందించాలని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు ఎకరాకు రూ. 12,000 అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఒదెల మాణిక్యరావు, బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సుధాకర్, నాయకులు మోహన్ రెడ్డి, సతీష్, హోసన్నగారి శ్రీశైలం, శ్రీకాంత్, అంబదాస్, కృష్ణగౌడ్, నరసింహగౌడ్, పోల వెంకటేశం, పట్లోళ్ల సంగమేష్, మహేష్ యాదవ్, భరత్, రమేష్, రాజేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సదాశివపేట మండల శాఖ పట్టణ శాఖ ద్వారా ఎంఆర్ఓ మేడం గారికి రైతుల గురించి విన్నపం ఇవ్వడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అమలు చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఇంకా చేయడం లేదు. అంతే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, కౌలు రైతులకు ఇచ్చే హామీలను వెంటనే అమలు చేయాలని ఈరోజు ఎంఆర్ఓ మేడంకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తున్నది, రైతులను నట్టేట ముంచుతున్నది. వెంటనే రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.